జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పూజ, పూజ అయిపోయిందా? నువ్వు అనుకున్నట్టే నీ మొక్కుని చెల్లించాను. ఇదిగో కుంకుమ. ఇదేంటి, ఏమైంది? పూజ అయిపోయిన తర్వాత దేవునికి హారతి ఇవ్వాలని చెప్పావు కదా, ఇచ్చాను. కర్పూరం కాలింది. అయ్యో, నా వల్లే కదా, నొప్పిగా లేదా? నా బాధ గురించి అడుగుతున్నావు. నువ్వు మొక్కు చెల్లించి ఇలాగే హారతిస్తే నీ చేయి కాలేదు కదమ్మా. కాలినా పర్వాలేదు. పూజ పూర్తి హారతిస్తే మా అమ్మ వచ్చేస్తుంది కదా. అమ్మ వస్తుందంటే నేనేం చేయడానికైనా రెడీ. అయ్యో, మీరెందుకు ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా, అమ్మ కోసం ఇంతలా తపన పడే నీలాంటి కూతుర్ని కన్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అని. ఇదేంటి, ఒళ్ళు చల్లగా ఉంది, జ్వరం తగ్గినట్టుంది. అవును, మీరు నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు కదా, అప్పుడే జ్వరం పోయింది. నిజానికి పిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకుంటే వాళ్ళల్లో ఉన్న భయము బాధ పోతాయంట. అలాగే మీరు నన్ను దగ్గరికి తీసుకున్నారు, నా జ్వరం పోయింది. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. అప్పుడేనా? కాసేపు ఉండొచ్చు కదా. ఏరా? ఏమో తెలీదు కానీ నీతో మాట్లాడుతూ ఉంటే మా అమ్మతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీ అమ్మతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు, కానీ మీతో ఉంటే అలానే అనిపిస్తుంది. మీరు నా పక్కనుంటే మా అమ్మ పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. నేను వెళ్ళొస్తాను. నిజంగా? నిజంగా. సూర్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.